హాయ్ నమస్కారం నేను దివ్య వెల్కమ్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం షవర్మా మన ఇంటిలోనే ఎలా చేయాలో చూద్దాం. షవర్మా అనే పేరు అందరికీ పరిచయం ఉంది కదా. మామూలుగా మనం బయట కొనుక్కొని తింటుంటాము. దానికి సెపరేట్ మిషన్స్, పొయ్యి అలాంటివన్నీ కావాలి కదా. ఇప్పుడు మన ఇంటిలో ఉండే వస్తువులతోనే సింపుల్గా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం షవర్మాకి కావాల్సిన వ్రాపర్, అది కుబ్బూస్ అంటారు, అది తయారు చేయబోతున్నాము. దానికి ఫస్ట్ కొంచెం గోరువెచ్చంగా ఉండే వాటర్ ఒక 50 ml తీసుకున్నాను. దానిలో 1 స్పూన్ షుగర్ వేసి ఒక 1/2 టీ స్పూన్ ఈస్ట్ వేస్తున్నాను. ఈస్ట్ ఇది ఇన్స్టెంట్ ఈస్ట్, బయట కొనుక్కున్నాను నేను. ఇది హోమ్మేడ్ ఈస్ట్, ఇది లింక్ కూడా నేను పైన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కావాల్సిన వాళ్ళందరూ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి దాకా మిక్స్ చేసేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోతే ఈస్ట్ తొందరగా యాక్టివేట్ అవుతుంది. ఇది తొందరగానే అయిపోతుంది ఇన్స్టెంట్ ఈస్ట్ కాబట్టి. ఇంకా కొంచెం పెద్ద గుళ్ళలుగా ఉండే ఈస్ట్ అయితే ఒక అరగంట అయినా పక్కన పెట్టాలి, అప్పుడే అది యాక్టివేట్ అవుతుంది. ఇది మనకి తొందరగా అయిపోతుంది. ఇది కరిగిపోయింది. ఇది మనం పక్కన పెట్టేసి ఇంకా గిన్నె తీసుకొని ఒక 350 grams మైదా పిండి వేస్తున్నాను నేను. ఒక 4 కుబ్బూస్ రెడీ చేయడానికి తగినట్టు. దీనికి తగినంత ఉప్పు వేసుకొని మనం ఈస్ట్ మిశ్రదాన్ని దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఆ ఈస్ట్ ఇది వాటర్ ఇది సరిపోకపోతే ఇంకా గోరువెచ్చగా ఉండే వాటర్ ఇంకా కొంచెం పోసుకొని మనం మిక్స్ చేసేసుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. ఈస్ట్ మిశ్రదాన్ని బాగా ఒకసారి కలిపి దీనిలోకి పోసి పిండిని కలుపుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి 5 minutes బాగా మిక్స్ చేస్తే కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండే ఒక డో తయారైపోయింది. ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, దాని టెక్స్చర్ అర్థమవుతుంది కదా. ఇలా ఉండాలి. ఇప్పుడు మనం బాగా దాన్ని ఒకసారి బాగా ఉండలాగా తయారు చేసి పైన ఒక 2 డ్రాప్ ఆయిల్ రాసేసి మనం ఒక తడి క్లాత్తో కవర్ చేసి పెట్టాలి. ఎందుకంటే మన పిండి అలాగే పెడితే పైన ఎండిపోయిద్ది. అది అలా తడి క్లాత్తో పెడితే ఎండిపోకుండా సాఫ్ట్గా ఉండదు. ఇది బాగా ఫెర్మెంట్ అయ్యి మనకి ఇప్పుడు ఎంత ఉందో దానికంటే డబుల్ అవుతుంది పిండి. దీని మీద ఏదైనా మూత కూడా పెట్టాలి, ఎందుకంటే ఈ తడి క్లాత్ ఆరిపోతుంది కదా. మన క్లైమేట్ బాగా వేడిగా ఉంది కదా, అందుకని కొంచెం ఎయిర్ సర్క్యులేషన్కి గ్యాప్ ఇచ్చి మూత పెట్టండి ఎప్పుడైనా. ఈ పిండి ఫెర్మెంట్ అయ్యే లోపల మనం దానికి కావాల్సిన ఫిల్లింగ్ రెడీ చేసుకుంటాము. ఇప్పుడు నేను ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి, అలాగే లెమన్ జ్యూస్ కూడా పిండేసి దాన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెడుతున్నాను. ఒక అరగంట పక్కనే ఉండి అదంతా బాగా పట్టేసిద్ది దానికి. ఇప్పుడు అరగంట తర్వాత మనం ఫ్రై పాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేయాలి. మనం షాలో ఫ్రై కదా చేసేది, అందుకని ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. మామూలుగా మనం ఫిష్ అలా ఫ్రై చేసేలాగా కొంచెం ఆయిల్ వేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు, అంటే లోపల కొంచెం జ్యూసీగా ఉండి బయట కొంచెం ఫ్రై అయితే చాలు. మనం మధ్యలో అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి, ఓవర్గా ఫ్రై అవ్వకుండా. చికెన్ ఒక 10 minutesలో రెడీ అయిపోయిద్ది. మనం అటు ఇటు తిప్పుతూ ఉండండి అప్పుడప్పుడు. కొంచెం ఎక్కువ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఇలా చాలు. ఎక్కువ బ్రౌనిష్ కలర్ రావాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను దాంతోపాటు కొంచెం వెజిటేబుల్స్ కూడా కట్ చేసి తీసుకున్నాను. అంటే మనకి కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. నేను ఇది క్యారెట్, ఆనియన్, క్యాబేజ్, కుకుంబర్ తీసుకున్నాను. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా, మనకి టొమాటో కానీ, లెట్టూస్ లీవ్స్ కానీ, బ్రోకోలీ కానీ, స్ప్రింగ్ ఆనియన్ అలా ఏదైనా మనకి ఇష్టమైంది తీసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయలు అనేది మన ఆప్షన్ అండి. మాకు కొంచెం కారం కావాలి కాబట్టి నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇవి అన్నీ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వేసి మిక్స్ చేసేసుకోవాలి. అలాగే మన చికెన్ ముక్కలు కూడా మన చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని నేను కట్ చేయబోతున్నాను.
మనం వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు కొంచెం సన్నగా కట్ చేయండి, ఎందుకంటే మనం అది కుక్ చేయట్లేదు కదా. అది కుక్ చేయకపోయినా మనకి టేస్ట్ తేడా ఏం తెలియదండి, బాగుంటుంది తినడానికి. అప్పుడు మయోనైస్ అవి అన్నీ వేస్తాం కదా అప్పుడు. మన చికెన్ ముక్కలు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దానికి తగినంత ఉప్పు ఉంది, కుబ్బూసులో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి ఈ వెజిటబుల్స్కి సరిపోయేటట్టు ఉప్పు వేసేసుకోవాలి. అలాగే కొంచెం మిరియాల పొడిను, కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ వేస్తే చాలు, ఓవర్గా పులుపు ఎవరికి ఇష్టం ఉండదు కదా, చాలు. ఇంకా మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత మన చికెన్ ముక్కలను కూడా దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసి పక్కన పెట్టేసి మన కుబ్బూస్ని రెడీ చేయబోతున్నాము. అది పిండి ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాము. మనం మూత పెట్టి పక్కన పెట్టిన పిండి ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. అదిగో చూడండి, మనం పెట్టేదానికంటే సాఫ్ట్గా కొంచెం పెద్ద సైజు వచ్చింది. ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. అదిగో దాంట్లో ఉండే ఎయిర్ అంతా తీసేసి దాంట్లో ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి మనకి ఎన్ని బౌల్స్ వస్తుందో, అంటే చపాతీ కంటే కొంచెం పెద్ద బౌల్స్ చేసుకోవాలి, ఎందుకంటే మనం చపాతీలాగా పల్చగా చేయట్లేదు, కొంచెం మందంగానే చేస్తున్నాము. నాకైతే 4 బౌల్స్ వస్తుంది 4 బౌల్స్ వచ్చింది. బాగా ఉండలు చేసి పక్కన పెట్టండి. ఇంకా మనం చపాతీలాగా రోల్ చేసి తీసుకోవాలి. 4 బౌల్స్ రెడీ అయిపోయింది. కొంచెం మైదా పిండి వేసేసి దాంట్లో డస్ట్ చేసుకొని మనం చపాతీ రోల్ చేయబోతున్నాం. చపాతీ కంటే కొంచెం మందంగా బూస్ట్ చేయబోతున్నాము. పాన్ పెట్టేసాను. మైదా పిండి తీసుకోండి, దాంట్లోనే ఆ బౌల్స్ ఒకటి దాంట్లో పెట్టి రోల్ చేయండి. మరి ఎక్కువ మంద వద్దులేండి, కొంచెం చపాతీ కంటే కొంచెం ఎక్కువ చాలు. ఇదిగో ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇంత చాలు. మరి ఎక్కువ అయితే మరి లావుగా ఉండదు, బాగుండదు. ఇప్పుడు మనం దీన్ని ఒకటి కాల్చుకోవాలి. పైకి బబుల్స్ వచ్చేటప్పటికి తిప్పి పెట్టండి. అటు తిప్పుతా వేస్తూ ఉంటే మనకి పెద్ద బబుల్ లాగా వచ్చేసిద్ది. ఆయిల్ ఏం అవసరం లేదండి, నేనైతే ఆయిల్ ఏం వాడను. ఆల్రెడీ మనం పిండి కలిపేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసాం కదా, అది చాలు. ఒకటి రెడీ అయిపోయింది, ఇంకొకటి కూడా చేస్తాను. అదిగో చూడండి, పెద్ద బబుల్ వచ్చేస్తుంది. మన దోశకర్రతోనే అలా కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే అది మొత్తం బబుల్ ఫిల్ అయిపోతుంది. అంటే ఎక్కువసేపు ఉంచితే కింద అడుగుని మాడిపోయిద్ది, అందుకని కొంచెం ప్రెస్ చేస్తా తిప్పుతూ ఉండండి. యాక్చువల్లీ అయితే ఈ కుబ్బూస్, షవర్మా ఇవి అన్నీ మిడిల్ ఈస్ట్ డిష్ అండి. మనం కూడా ఇక్కడ ట్రై చేస్తున్నాము అంతే. మన ఇంట్లోనే కూడా చేసుకోవచ్చులేండి, టేస్ట్ ఏం తేడా ఉండదు. చూడండి రెడీ అయిపోయింది. ఇలాగే మనం 4 కుబ్బూస్ రెడీ చేసేసి ఫిల్లింగ్తో రెడీ చేద్దాము. అదిగో 4 రెడీ అయిపోయింది. చూడండి సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఇలా ఆయిల్ పేపర్ రాకపోతే ప్రాబ్లం లేదండి, ఒక ప్లేట్లోనే పెట్టుకొని మనం మయోనైస్ రాసుకోవచ్చు. ఇదిగోండి మన ఇంట్లో మనం తయారు చేసిన మయోనైస్, ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా మనకి ఎంత కావాలో మయోనైస్ అవి అన్నీ మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలో అంత రాసుకోవచ్చు. మన పిల్లలు ఇష్టంగా తింటారు అని అనుకుంటే మనం ఎక్కువగానే రాయండి, ఏ ప్రాబ్లం లేదు. ఇలాగే మంచి మొత్తం నిండుగా రాసేసి అలాగే టొమాటో సాస్ కూడా వేయండి. కొంచెం సాస్ కూడా మన ఇష్టమే అండి, ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. టొమాటో సాస్ స్ప్రెడ్ చేసేసుకొని కలవండి, దాంట్లో కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు, లేకపోతే ఇలా ఊరికే స్ప్రెడ్ చేసుకోవచ్చు.
నేను కొంచెమే వేస్తున్నాను, ఓవర్గా ఏం అవసరం లేదు. అలాగే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన ఫిల్లింగ్ చికెన్ వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసింది అది కూడా ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే మీడియంగా వేస్తున్నా, ఓవర్గా మన పిల్లలు తినరు కదా, అందుకని 1.5 స్పూన్ వేసాను, సరిపోతుంది. ఇప్పుడు మనం దాన్ని ప్యాక్ చేసుకోవాలి. ఇలాగే 2 సైడ్లో నుంచి అలా తీసుకొని ఒక లేయర్ మీద ఒక లేయర్ వచ్చేటట్టు కొంచెం గట్టిగానే పెట్టండి, లేకపోతే ఊడిపోయిద్ది మళ్ళీ. ఇప్పుడు దాంట్లో ప్యాక్ చేయబోతున్నాను. మనం బయట నుంచి కొనుక్కునేటప్పుడు ఇలా ప్యాక్ చేసుకొని ఇస్తారు కదండి, అందుకని ప్యాక్ చేస్తున్నా. పిల్లలు చూస్తే కొంచెం హ్యాపీగా ఓపెన్ చేసుకొని తినడానికి వెరైటీగా ఉంటుంది కదా, అందుకని. అది రెడీ అయిపోయింది ఒకటి, ఇంకొకటి కూడా ఇలాగే రెడీ చేస్తాను. ఫస్ట్ మైనీస్ వేసి అలాగే టొమాటో సాస్ వేసి ఇదిగో ఇలా రాసుకోవచ్చు కూడా. ఇదిగో మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం వెజిటబుల్స్ పెడతాము. అలాగే ఇది కూడా ప్యాక్ చేయండి. ఇదిగో ఇది పేపర్లో ప్యాక్ చేయకుండా ఊరికే మనం దాంట్లో ప్యాక్ చేసి అది ఊడిపోకుండా దాని మీద ఒక టూత్ పిక్తో ప్రిక్ చేసేసుకుంటే అది అలాగే ఉంటుంది. ఇదిగో మన 4 షవర్మాలు రెడీ అయిపోయింది. అంటే మిడిల్ ఈస్ట్ అరబిక్ డిష్ మన కిచెన్లోనే రెడీ అయిపోయిందండి. చూడండి, బాగుంది కదా, కలర్ఫుల్గా. ఆహా, తినాలని అనిపిస్తుంది కదండి. అందరూ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇది కట్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉందో. షవర్మా అందరూ చూసారు కదండి, ఎంత బాగా వచ్చిందో కదా. మా వాళ్ళకైతే బాగా నచ్చిందండి, నాకు కూడా బాగా నచ్చింది. మీరు కూడా అందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ 7 కంటిన్యూస్. బాయ్ బాయ్.